యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన అందరికీ వందనాలు. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము కొన్ని నిమిషాల్లో ప్రవేశించబోతున్నాము. మరి దేవుడు మన జీవితంలో గడిచిన సంవత్సరంలో ఏవైతే మేలులు మన పట్ల జరిగించినాడు, మరి దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడినాడు, మరి అయితే ఈ దినమును అనేక మంది మరి చూడలేక గతించిపోయినట్లుగా మనం చూస్తాము. అయితే దేవుడు మనల్ని ఆయన ఉచితమైన కృపచేత మనల్ని ప్రేమించి ఈ విధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశింపజేసినాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనము మరి దేవుడు మన పట్ల చేసిన కొన్ని ఏవైతే కార్యాలు ఉంటున్నాయో మరి వాటిని తలపోచుకొని మరి వాక్యం ద్వారా మరి కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ఈ విధంగా చూడండి, కీర్తనల గ్రంథము 95వ కీర్తనల గ్రంథము 95వ కీర్తన మరి మొదటి నుంచి కొన్ని వచనాలు అంటే 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన మరి మొదటి నుంచి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. ఉత్తరాస్తుతులతో ఆయన సన్నిధిని వచ్చేదాము, కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేయదు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమగత స్థలము ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. మరి ప్రభు సాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల ప్రభువా, యేసు నాయన జీవాధిపతి, ఇంతవరకు దయగలిగిన తండ్రి, ఈ యొక్క ఒప్పుకోలు ప్రార్థనలో తండ్రి మీరు సహాయపడుతూ వచ్చినారు. అందుకే వందనాలు. దయగల తండ్రి, ఇంకను ఈ యొక్క ఆరాధన తండ్రి వర్తమానంలో కూడా తండ్రి మీరు సహాయపడుతున్నామని నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి నిలబడుటకు తండ్రి, ఈ యొక్క వాక్యంను తండ్రి ఈ విధంగా నీ యొక్క ప్రజలతో పంచుకున్నటకు తండ్రి నేను ఎంతమాత్రం యోగ్యుడని కాను. దయగలిగిన తండ్రి, మీ యొక్క చిత్తంలో ఏర్పాట్లు తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని తండ్రి ఈ విధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి మేము ప్రవేశించబోతున్న తండ్రి ఈ యొక్క నిమిషాలలో తండ్రి ఈ విధంగా నీ ప్రియబిడ్డలతో పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దయగల తండ్రి, నేను కూడా గత సంవత్సరంలో తండ్రి అనేక మార్లు తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి నేను తండ్రి తప్పిపోయిన వానిగా తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి నేను తండ్రి మిమ్మల్ని ఎంతనో తండ్రి ఆయాసపెట్టిన వానిగా తండ్రి ఉంటూ వచ్చినాను. దయతో నన్ను కూడా క్షమించమని తండ్రి, నీకు ఆయాసకరమైన తండ్రి నా యొక్క తండ్రి నేనేమి చేసినా వాటిని తండ్రి క్షమించమని తండ్రి ఈ యొక్క సన్నిధిలో తండ్రి ఒప్పుకుంటూ తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి నూతనమైన విధానంలో తండ్రి నిన్ను వెంబడించుటకు మీరే కృపను దయచేయమని ఈ విధంగా తండ్రి ఈ యొక్క ఒప్పుకోలు ప్రార్థన కూడా నీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని తండ్రి దాన్ని తిరిగి తండ్రి మేము చేయకుండా తండ్రి అలాగున కొనసాగుటకు తండ్రి తండ్రి నూతనమైన స్వభావం తండ్రి నాలో పుట్టించి తండ్రి ఆ విధంగా నడుచుకున్నట్టుకు మీరే కృపను దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ముందున్న సమయం అంతా తండ్రి మీరు ఆశీర్వకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మరి చేరి వచ్చిన మనమందరం కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఎందుకు దేవుని సన్నిధిలో మనము ఆయన్ను ఆరాధించాలా, మరి ఆయన సన్నిధిలో మరి అనేక మంది ఈ యొక్క సమయంలో మరి అందరూ కూడా నిద్రపోయి ఆ విధంగా లోకమంతా కూడా ఆ విధంగా ఉంటుంది. అయితే చేరి వచ్చిన కొద్ది మందిగా మనము ఈ యొక్క దేవుని సన్నిధిలో గడుపుటకు ఎంతో కృపనిచ్చినాడు. మరి ఇంత గొప్ప దేవునికి ఉదయకాల సమయంలో అంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో
మరి మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనము మరి ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలంటే, చూస్తే మరి 95 కీర్తనలో కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అవగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దాని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదామని ఇక్కడ దేవుడు అనేక విషయాలు ఇక్కడ రాయించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మన ఆరాధన కొరకు దేవుడు మనము ఏమై ఉన్నాము? మరి దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మరి రక్షించుటకు మరి ఆయన సన్నిధిలో మనల్ని రక్షించిన దేవునికి మనం ఏ విధంగా ఆరాధించాలా? మన యొక్క స్థితి పూర్వం ఏ విధంగా ఉంటున్నది? దేవునిలోకొచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉంటున్నాం? అనే విషయాలు మనం ఇక్కడ మనం ధ్యానించుకొని మనం ఆయన సన్నిధిలో మనం ఆరాధించేదానికి దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుతాడు. ఇక్కడ చూస్తే మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. మనం ఏం చేయాలంటే రండి నమస్కారం చేసి సాగిలపడదాం. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో సాగిలపడాలంట. సాగిలపడడం అంటే ఆరాధించడం. మరి ఎందుకొరకు ఆరాధించాలంటే మన దేవుడు మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. మరి మన యొక్క దేవుడు ఈ లోకంలో అనేక మంది దేవతలనేవారు మనం చూస్తా వస్తాం. లోకంలో అనేక మంది ఉంటున్నారు. మరి వారందరికీ కూడా ఈ యొక్క దేవుడు మనం అనుకునే మాటలుగా దేవుని వాక్యంలోనే దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. మరి సమస్తం అంటే పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది. ఆయన దాన్ని కలుగజేసిన. ఎందుకంటే ఇవన్నీ కూడా సమస్తము చేసింది మన దేవుడు. కాబట్టి ఆయనే దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. మరి ఇంత గొప్ప దేవుని మనము ఆయన యందు విశ్వాసం ఉంచినాం. విశ్వాసం ఉంచి మరి కాబట్టి ఆయన సన్నిధికి మనం చేరువచ్చున్నాం. కాబట్టి మనం ఈ యొక్క దేవుని సన్నిధిలో రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము అని దేవుని వాక్యము. మరి మోకరించి ఆయన సన్నిధిలో మనం సాగిలపడాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అలాగనే ఇంకొక మాట చూడండి. ఇది మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము. ఇక్కడ కూడా ఇదే మాట దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం. 16:29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అంటే యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. అంటే చేరి వచ్చిన మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాలంకారములు అంటే పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని, అంటే ఇవి పైకి కనిపించే ఆభరణములు కాదండి. ఇక్కడ పరిశుద్ధాలంకారములు అంటే మన యొక్క హృదయములు పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలని, మరి ఆయన ఎదుట సాగిలపడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అంటే ఈ యొక్క అలంకారం అనే విషయంలో మనము బహుశా పై అలంకారం అని మనం బాహ్య అలంకారం కాదండి ఇది. అంతరంగ అలంకారం. దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మన హృదయం మన యొక్క ఏ విధంగా ఉంటున్నది? మరి లోకంలో మనం ఉన్నాం. మరి లోకం తట్టు ఉన్నామా? మరి లేదు దేవుని తట్టు మనం ఉన్నామా? ఎందుకంటే లోకం అనేది మరి ఎంతో ఆశ కలిగించేదిగా ఉంటున్నది. మరి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు ఉన్నది. మరి దీనిని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో మరి దేవుడు ఇందాక మనం చూసుకున్న యొక్క పరిశుద్ధ అలంకారముల ఆభరణలను మరి మన యొక్క హృదయంలో మనం నింపుకునే వారంగా ఉంటాం.
మరి అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి చూస్తే మనం ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ యొక్క శరీరము యొక్క అనేక విషయాలుగా మనల్ని మరి లోకం వైపు లాగేటట్లుగా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం. 8, 7 ఎవరైనా చదవండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. మరి ఇక్కడ చూస్తే మరి దేవునికి విరోధముగా మన ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. మన యొక్క శరీరము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మరి దేవునికి ఏ పని చేసినా విరోధంగా చేయాలనే ఆలోచనే మనలో కలిగిస్తది. అయితే దీని నుంచి ఈ యొక్క సాతాను సంబంధమైన ఈ యొక్క క్రియల నుంచి మనం మనము ఏ విధంగా దీని నుంచి మనము తప్పించే మార్గము అది కూడా దేవుడు మనకు కలిగజేసినాడు. ఏ విధంగా మనము ప్రతినిత్యము ఈ యొక్క దేవుని బైబిల్ గ్రంథం మనం చేత పట్టుకొని చదివితే మరి యొక్క వాక్యమే మనల్ని నడిపిస్తుంది. లోకంలో ఉన్నదంతా కూడా సమస్తం కూడా మరి తీసివేసేదిగా ఉంటున్నది. కాబట్టి లోకంలో మనం ఉంటున్నాము. మరి యొక్క అలంకారములు మన యొక్క హృదయంలో ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాలు మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము ధ్యానించుకోవాలి. అలాగనే ఇదే విషయం కూడా ఇంకొక ఇక్కడనే 96 కీర్తనలో కూడా చూడండి, 96 కీర్తనలో కూడా ఇదే మాట రాయించున్నాడు. 96 కీర్తన 9వ వచనం. 96 కీర్తన 9వ వచనం. పరిశు పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. చూడండి, చేరువచ్చిన మనమే కాకుండా సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఎందుకొరకు? యెహోవా నామముకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి అని దేవుని వాక్యం 8వ వచనంలో మనకు సెలవిస్తున్నది. కాబట్టి పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలి. అంతేకాకుండా ఆయన సన్నిధిలో మనము సాగిలపడాల. ఎందుకంటే మనల్ని రక్షించిన దేవుడు. ఆయన సన్నిధిలో మనము సాగిలపడి ఆయన్ను మనము స్తుతించే వారంగా ఉండాల. అలాగనే ఈ 99వ కీర్తనలో కూడా ఒక మాట చూడండి, 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే మన యొక్క దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాదపీఠం ఎదుట మనము సాగిలపడాలి. ఎందుకంటే దేవుడైన యెహోవాను ఘనపరచాల. మన జీవితంలో, మన పట్ల, మన కుటుంబాల పట్ల, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అనేక విషయాల్లో దేవుడు మనకు ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. ఆయన ఎంతో పరిశుద్ధుడు. మరి కాబట్టి ఆయన పాదపీఠం ఎదుట మనము సాగిలపడి మనము ఆయన్ను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నది. మన యొక్క స్థితి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ యొక్క విషయాలన్నీ మనం అనేక సార్లు వినుంటాం. అయితే దేవుని సన్నిధిలో మనం వాక్యము మరి ధ్యానించుకోవాలి కాబట్టి 2వ అధ్యాయము మరి కొన్ని వచనాలు మనం ఇక్కడ చూస్తే 2వ అధ్యాయం మొదటి నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి చేరువచ్చిన మనము ఇదొక దేవుని చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. మరి ఆయన చిత్తం లేనిదే, ఆయన కృప లేనిదే మనము, ఎందుకంటే
మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది మునుపు అంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటమంటే, మరి శరీరము యొక్కయు మనమందరం కూడా ఏ విధంగా ఉన్నామంటే, మూడో వచనంలో, శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులమైనాం. అయితే మరి మన యొక్క దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత సచ్చిన వారమైనప్పుడు సైతము, మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు దేవుని యొక్క కృప లేనిది మనము, ఎందుకంటే ఆయన కృప లేనిది మనము ఇక్కడికి అంటే దేవుని సన్నిధికి రాలేము. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి దావీదును కోరుకొని మరి ఎక్కడో ఆయన గొర్రెల దొడ్డిలో ఉంటే మరి ఆయన్ను కోరుకొని మరి అన్నదమ్ములందరినీ కూడా కాదని మరి చివరివాడైన దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి చేరి వచ్చిన మనమందరం కూడా ఆయన చిత్తము, ఆయన యొక్క ఏర్పాటు లేనిదే మనము ఆయన సన్నిధికి రాలేము. కాబట్టి ఇక్కడ చూడండి 78వ కీర్తనలో 78వ కీర్తన 70వ వచనంలో 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. కాబట్టి చేరి వచ్చిన మనం అందరం కూడా ఆయన యొక్క చిత్తంలో, ఆయన యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి, మరి దేవుడు ఆయన సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన తన యొక్క ఉచితమైన కృపచేత మనల్ని రక్షించుకొని ఆయన సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మరి మనం ఆరాధించే ధన్యత దేవుడు మనకిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ వస్తాం. కాబట్టి దేవుడు మనం అనుకోవచ్చు, ఎందుకంటే మరి ఆయన చిత్తంలో, ఆయన యొక్క ఏర్పాటులో ఎవరైతే ఉంటారో వారినే రక్షించుకున్నాడు. మరి ఈ యొక్క మార్గము మరి ఎంతో ఇరుకైన మార్గమని మనం అనేక సార్లు సువార్తలలో చెప్తూ వస్తాం. మరి ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించిన మనము దేవుని సన్నిధిలో మరి ఈ లోకంలో జీవించే కాలము ఎంతైనా మరి మరి ఎప్పుడు ఏం సంభవిస్తా మనకైతే తెలియదు. కాబట్టి మరి ఎన్ని రోజులు, ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటామనేది మనకు తెలియదు. మరి ఉన్న కాలంలో దేవుని మనం వెంబడించాలని, మరి ఎక్కడ కూడా మరి ఈ యొక్క దారిలో మనం తప్పిపోకుండా మన జీవిత కాలంలో ఆయన్నే వెంబడించినప్పుడు మరి మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా ఆ ప్రకటన గ్రంథంలో మనం అనేక విషయాలు మరి దేవుడు వ్రాయించున్నాడు. మరి అలాంటి మార్గంలో మనం ఉండాలంటే మరి అంతం వరకు దేవుని మనము వెంబడించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చూసుకున్నట్లుగా మరి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. మరి ఈ లోకంలో అనేక రకాలైన శోధనలు, బాధలు, మరి అనేక విధాలుగా మనము లోకంలో ఉన్నాం కాబట్టి శోధింపబడే వారంగా మనం ఉంటాము. అయితే మరి వీటన్నిటి నుంచి మనం ఓర్చుకొని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయవచ్చున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి, దేవుడు ఎందుకంటే మరి ఈ లోకంలో మనము శోధింపబడినట్లు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మరి ఈ జీవ కిరీటం మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే మరి మరి శ్రమలో కానీ, బాధలో కానీ, వేదనలో కానీ మరి ఏమొచ్చినా కానీ నేటి దినాల్లో మరి అనేక రకాలుగా మరి దేవుని ప్రజలైన వారిని మరి మనం చూస్తూ వస్తున్నాము. ప్రతి దినం కూడా ఎంతో ఇబ్బందికర దినాల్లో మనం ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే మరి మరణం వరకు నమ్మకంగా ఉంటే మనకు జీవ కిరీటం వస్తామని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. కాబట్టి చేరి వచ్చిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో మరి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాల. ఎందుకంటే ఆ నమ్మకంగా ఉన్నప్పుడే మనకు ఆ యొక్క జీవ కిరీటం మనము పొందుకునే వారంగా ఉంటున్నాం. అలాగనే ఇంకొక మాట చూడండి, ఇక్కడ
తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో 3వ వచనము 4వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వం నందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్కయు దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. చూడండి, ఇక్కడ దేవుడు మరి ఈ యొక్క మాటలు మరి చదువుకున్న వారికి కానీ చదువుకోని వారికైనా కానీ ఎంతో ఒక అర్థమైన రీతిలో ఇక్కడ వ్రాయించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను. మన దేవుడు మనము ఏ విధంగా మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వనందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించుంటిమి కానీ మరి మన యొక్క స్థితి మరి ఇక్కడ అనేక విషయాలు రాసిన్నారు. దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వము అసూయ ఈ విధంగా కాలం గడుపుతున్న మనములను దేవుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము మనం మనం ఈ లోకంలో మనం అనేక రకాలుగా అనుకుంటారు. నేను చేసే క్రియల మూలముగా మరి నేను ఏమి చేయలేదులే, నేను పాపం చేయలేదులే, నేను ఎక్కడ కూడా నేను అవిధేయంగా నడుచుకోలేదులే అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తానంటే మరి ఎక్కడ కూడా మనము మన యొక్క క్రియల మూలంగా ఇక చేరి వచ్చిన మనమందరం కూడా మన యొక్క క్రియల మూలంగా కాక మరి తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించను. అంటే మన యొక్క పునఃస్థితి సంబంధమైన అని ఇక్కడ పుట్టినోట్లో మనం రాసినట్లుగా చూస్తాం. కాబట్టి ఇలాంటి స్థితిలో మనము ఉంటూ వచ్చినాము, అవిధేయులుగా ఉంటూ వచ్చినాము, మరి దురాశలకు భోగములకు ఇష్టపడే వారంగా ఉంటూ వచ్చినాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా మరి ఆ యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. ఎందుకంటే మరి నిత్య జీవమును గూర్చిన ఇందాక మనం చూస్తూ వచ్చిన ప్రకటన గ్రంథంలో ఆ యొక్క నిత్య జీవం మనం పొందుకోవాలంటే మరి మనకు దానికి వారసులుగా చేసినాడు దేవుడు. కాబట్టి చూడండి, ఇక్కడ చూస్తే నిత్య జీవమును గూర్చిన 7వ వచనంలో నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించినాడు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యమును దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ వాక్యమును నమ్ముతారో వారందరూ కూడా ఈ యొక్క దేవుని బిడ్డలై దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మరి మన యొక్క స్థితి దేవుని సన్నిధిలో మునుపు ఏ విధంగా ఉండవచ్చినాం, మరి ఆయన సన్నిధిలో మనం మోకరించి మరి ప్రార్థించి మరి ఆయన సన్నిధిలో మనము ఆయన్ను ఆరాధించాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి చేరి వచ్చిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన సైదుట సాగిలపడి మనము ఆరాధించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అలాగే చూడండి, ఇంకొక మాట కూడా చూడండి. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో
అనేక విషయాలు దేవుడు మనకు వ్రాయించున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి ఈ యొక్క పాపము ఏ విధంగా మనకు సంభవిస్తూ వచ్చినది అనేది మనకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క ఆదాము ఆ యొక్క ఏదైనా తోటలో ఏదైతే చేయకూడదని చెప్పినాడో ఆ యొక్క మాటను మరి దేవుని మాట వినకుండా ఆ యొక్క ఏదైతే సాతాను తను వారిని ప్రేరేపిస్తూ ఆ విధంగా చేస్తూ వచ్చినాడు కాబట్టి మరి సాతాను మాటే వింటూ వచ్చినాడు. కాబట్టి అలాగున మనం ఉండకుండా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి ఇక్కడ చూస్తే పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనం చూస్తే మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అనేక విషయాలు దేవుడు బయలుపరుచున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటామో మరి దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలు ఇక్కడ చూస్తే ఇదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకంటే దేవుడు మనం ఏదైతే చేస్తామో, ఏవైతే మన శక్తి ఏదైతే వాక్యానికి లోబడి వాక్యానికి మనము విధేయులుగా ఉంటామో అలాంటి వాక్యమే దేవుడు వ్రాయించున్నాడు. ఎందుకంటే మన శరీరము ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో ఉండాలా అనేటి దేవునికి మన మన చేత కాని విషయాలు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో లేవు. ఏదైతే సమస్తము మనకు మరి ఏదైతే దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా మనం ఏ విధంగా నడుచుకోవాలా అనే విషయాలే దేవుడు ఇక్కడ వ్రాయించున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడలు ఇక్కడ చూస్తే మనము ఏవి కూడా భారమైనవి కావని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. అలాగనే ఇక్కడ ఒకవేళ చూడండి, ఇక్కడ ఇదే మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే 8, 9 వచనాల్లో, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడు, దేవుని వాక్యము మనల్ని ఎంతగా హెచ్చరిస్తుంది చూస్తే, మనలో ఎవరైనా చేరివచ్చిన మనము ఎవరైనా పాపము లేని వారమని మనం చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, దేవుని వాక్యము దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుంటే మరి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుని సన్నిధిలో మరి ఇలాంటి దేవుని వాక్యాలు ఎన్నో వ్రాయించున్నాడు. అయితే ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి టైం లేదు కాబట్టి కొన్ని విషయాలే మనం చూసుకొని మరి లోకంలో చూడండి, ఇది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ లోకంలో 3:11 చదవండి. 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనూ లేడు. సరేనా? సో ఇక్కడ చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైని, మేలు చేయవాడు లేడు, ఒకడైనా లేడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి లోకంలో ఉన్న వారేమో నేను నీతిమంతుడులే, నాకు ఇలా ఏమి లే, నేను జీవిస్తున్నానులే అని అనేక మంది అనుకునే వారంగా ఉంటున్నారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడు లేడని మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈ యొక్క పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ యొక్క పాపానికి ఎప్పుడైతే మానవుడు దూరంగా ఉంటూ వచ్చినాడో, మరి ఎప్పుడైతే దేవునికి ఒక పాపం నుంచి ఎవరైతే దేవుని సన్నిధిలో ఇందాక మనం చూస్తాం, దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో ఉంటారో
వారు ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా చేస్తామని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈ యొక్క పాపం నుంచి మరి సాతాను ఏ విధంగా అనేక సార్లు మనల్ని మరి ఎన్నో ఇబ్బందులు పెట్టేదిగా ఉంటున్నది. మరి వాటి నుంచి మనము దేవుని వాక్యం ద్వారానే మనము బయటపడేదానికి దేవుడు ఈ యొక్క ఈ యొక్క వాక్యమును మనకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి వాడైన ఖడ్గం వంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టినాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి సజీవుడైన దేవుని మనము ఆరాధించుటకు దేవుని సన్నిధిలో చేరి వచ్చున్నాము. మరి నూతన సంవత్సరంలో మనము చేరి చేరి ఉంటుండగా మరి చూడండి, ఇంకొక మాట చూద్దాము. దేవుని సన్నిధిలో యెషయా గ్రంథంలో 38, యెషయా గ్రంథము 38:19 చూడండి. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశించిపెట్టినాడు. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇక్కడ మనం చూస్తే సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. అంటే చేరి వచ్చిన మనము నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశించి పెట్టినాడు, సజీవుల లెక్కలో ఉంచినాడు. మరి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనల్ని కాపాడి మరి 2026 సంవత్సరంలో మరి మనల్ని ప్రవేశపెట్టిన దేవుడు. ఎందుకంటే ఎందుకంటే మన దేవుడు సజీవుడు. మనము ఈ లోకం విడిచినా గానీ మరి ఈ యొక్క శరీరానికైతే మరి సావుంది గానీ మన యొక్క ఆత్మకు సావులేదు. మరి ఆ యొక్క ఆత్మ దేవునితో కూడా మరి సజీవులు సజీవులే కదా! అంటే ఇప్పుడు మనం సజీవులం ఉన్నాయి దేవుని స్తుతిస్తాం. ఒకవేళ ఈ దేహం విడిచినా గానీ దేవునితో కూడా ఉండే ధన్యత మనకిచ్చినాడు. కాబట్టి ఇంత గొప్ప ధన్యత మనకిచ్చినాడు. కాబట్టి సజీవులు సజీవులే గదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులను నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. కాబట్టి చేరి వచ్చిన మనమందరం కూడా మరి దేవుడు మనల్ని ఇక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినాడు. కాబట్టి సజీవులమైన మనము సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురని దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా మనము స్తుతించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇదే 17వ వచనంలో మనం చూస్తే ఇదే అధ్యాయంలో 38వ అధ్యాయంలో నీ ఆ మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములనియు నీవు పారవేసితివి. కాబట్టి ఎంతో దయగల దేవుడు మన యొక్క పాపములన్నీ చూడండి, నీ ప్రేమ చేత, దేవుని ప్రేమ చేతనే మనమందరం కూడా నా ప్రాణము చేరి వచ్చిన మనందరి ప్రాణాలను కూడా నాశనమును గోతి నుండి విడిపించి మరి దేవుని సన్నిధిలో చేరి రాకుండా మన యొక్క పాపం మనం ఒప్పుకోకుంటే మరి ఆ యొక్క నాశనం అనే గోతిలో పడవేయబడేవారం. అయితే ప్రభువైన దయగల దేవుడు మన యొక్క ఆయన ప్రేమ చేత, ఆయన యొక్క ఉచితమైన కృప చేత మనల్ని ఆ యొక్క నాశనం అనే గోతి నుండి విడిపించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనము చూస్తా వస్తాం. కాబట్టి నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. కాబట్టి మన యొక్క పాపములన్నీ కూడా ఆయన వీపు వెనకతట్టు పారవేసినట్లుగా మనం చూస్తా వస్తాం. అలాగనే ఇంకొక మాట చూడండి, హబక్కూకు గ్రంథంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. మరి కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని దేవుని వాక్యం మనకు తెలుస్తున్నది. ఎందుకంటే యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి గత సంవత్సరంలో దేవుడు మన పట్ల ఏమి కార్యం జరిగించినాడు, మరి ఆ యొక్క కార్యములు
ఆ కార్యము మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో అయినా మనం ఏదైతే చేయలేకపోయినామో, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని పట్ల మన యొక్క కార్యములు జరిగించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయమని. ఇంకా ఏమైనా చేయాలన్నా దేవుని సన్నిధిలో మనం ధ్యానించినప్పుడు దేవుడే మనకు తెలియజేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి చేరి వచ్చిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో మొదటగా మనం చూసుకున్నట్లుగా 95 కీర్తనలో ఆయన ఎదుట సాగిలపడి మనం ఆరాధించాల. అలాగనే దినవృత్తాంత గ్రంథంలో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధిలో మనము సాగిలపడాలని మరి యొక్క స్థితి అంతా కూడా మనం చూస్తా వచ్చినాం. ఎఫ్సి ఎఫ్సీలకు రాసిన పత్రికలో మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటూ వచ్చినది అని చూస్తా వచ్చినాం. తీతుకు రాసిన పత్రికలో కూడా మన యొక్క మునుపు ఏ విధంగా ఉంటూ వచ్చినాం. మరి ఈ లోకంలో లోక సంబంధమైన అనేక రకాలైన దేవతలు ఉన్నప్పటికీ మన యొక్క దేవుడు ఈ యొక్క దేవతలందరి పైన మహాత్యం గల దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధించుటకు దేవుడు మనకు కృపనిస్తూ వచ్చినాడు. మనం ఈ లోకంలో మరి ఆయన యొక్క ప్రేమ చేత, ఆయన ఉచితమైన కృప చేతనే మనల్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తా వస్తాం. దావీదు కూడా తన యొక్క దేవుని సన్నిధిలో మరి ఎంతో ఒప్పుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన అనేక సార్లు మనం చూస్తా వస్తాము. అనేక విషయాల్లో తప్పిపోతూ వచ్చినాడు. అయినా గాని దేవుని సన్నిధిలో మళ్ళా తను తిరిగి దేవుడు ఒప్పుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుడు తిరిగి కనుకరించబడుతూ వచ్చినాడు. మనం గూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆహ్, చేరిన చేరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము మరి వాక్యానుసారముగా ఈ యొక్క వాక్యమును ఆధారం చేసుకుంటూ అలాగున ఆరాధించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.